సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. జడా బాల నాగేంద్ర బాలినేని గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని జనసేన మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జడా బాల నాగేంద్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, మాజీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు సురేష్ మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి జడా బాల నాగేంద్రకు లేదని, ఆయన గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. బాలినేని దగ్గర డబ్బులు వాడుకుని స్థలాలు అమ్ముకుని తిరిగి ఆ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది నీవు కాదా అని ప్రశ్నించారు. మాజీ కార్పొరేటర్ నాగరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన దగ్గర నుంచే బాలినేనిపై జడ పని కట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని, జడ ఒక నిలకడలేని వ్యక్తి అని విమర్శించారు. బాలినేని సొంత డబ్బులు పెట్టుకుని మమ్మల్ని కార్పొరేటర్లను చేశారని గుర్తు చేశారు. మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి అని హితవు పలికారు. జడా వెంకటేష్ మాట్లాడుతూ ప్రణీత్ రెడ్డి ఒక మంచి వ్యక్తి అని, ప్రణీత్పై డబ్బులు అడిగినట్లు చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు, కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కదనే కక్షతోనే జడా ఇలాంటి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. జనసేన నాయకుడు గోలి మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా బాలినేని గారితో కలిసి ప్రయాణం చేస్తున్నామని, ఆయన పేదలకు సహాయం చేయడమే తప్ప అన్యాయం చేయడం తెలియదని అన్నారు. ఒంగోలులో పేదలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత, 45 లక్షల వ్యయంతో బీసీలకు ఆరామ క్షేత్రాలు కట్టించిన చరిత్ర బాలినేనిదని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మలగా రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీలో పదవులు అమ్ముకున్నారనే మాట తాము మొదటిసారి వింటున్నామని, జడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బాలినేని గారు ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని గుర్తు చేశారు. జడా వెనుక ఉండి ఎవరో ఈ రాజకీయాన్ని నడిపిస్తున్నారో మాకు తెలుసని, ఏకంగా 6 జిల్లాల నాయకులపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, సీనియర్ నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు ఈదర చిన్నారి, గోపాల్ రెడ్డి, నాయకులు నూకతోటి ఈశ్వర్, రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయాన్నే ఒక కుక్క బోవు నడుస్తూ మీడియా ముందుకు వచ్చి పిచ్చి కుక్కలాగా పిచ్చెక్కినట్టుగా పిచ్చిగా అరిచింది. ఆ పిచ్చి కుక్క జడా బాలేంద్ర బాబుకి చెప్తున్నాం, వాసన గురించి నువ్వు పిచ్చి కుక్కలాగా బోవు నరిస్తే నీ నాలుక చీలుస్తావని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ జడా బాలేంద్ర బాబు, నీ ఇష్టం. ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే నువ్వు ఒంగోలు తిరగవని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోటి, వాసన గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు. అయినా కూడా నువ్వు నోరేసుకొని కుక్కలాగా పొద్దుగూగులు బోవు నడుస్తున్నావు. అది నీకు కరెక్ట్గా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి వాసన పక్కన తిరుగుతూ వాసన స్థలాలు కూడా నువ్వు అమ్మిస్తూ, వాసనకి రావాల్సిన డబ్బులు కూడా వాసనకి ఇవ్వకుండా నువ్వు వాసన మోసం చేసి ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా, డబ్బులు ఇస్తా అని చెప్పి వాసన చెప్పుకుంటూ మనం వాసన గురించే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. ఇది నీకు తగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోటి, నువ్వు జిల్లా అధ్యక్ష పదవి అడిగావు. నీకు ఏ విధంగా జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు? గతంలో నువ్వు దొక్కా సీతమ్మ అని చెప్పి భోజనాలు పెడతాడని చెప్పి లక్షల డబ్బులు వసూలు చేసావు. కానీ భోజనాలు పెట్టావా? 10 రోజులు పెట్టి తర్వాత తీసేసావు. అలాంటి వాడికి నీకు జిల్లా అధ్యక్ష పదవి ఎట్టిస్తారు? నీకు కానీ జనసేన జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే నువ్వు జనసేన పార్టీని తాకట్టు పెట్టేవాడివి. నువ్వు వాసన్న డబ్బులు తీసుకొని పదవులు ఇస్తా అన్నావు. ఎవరన్నా ఇచ్చారా? ఎవరైనా ఇచ్చినట్టుగా రుజువు ఉందా? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటే వాసన తీసుకొచ్చి రుజువు చెప్పి ప్రెస్ మీడియా ముందుకు వచ్చి చెప్పి, అంతేగా నువ్వు మాట్లాడేది వాళ్ళు ఎవరికి వీళ్ళకి ఇచ్చారని. సరే, నిన్ను అడిగారు అన్నావు. నిన్ను అడిగే స్థాయిలో వాసన లేడు. నీ దగ్గర కనీసం ఒక 10,000 కూడా ఉండవు. నిన్ను అడిగి 5 లక్షలు నిన్ను వాసన అడిగేది ఏంది? మేము అంత నీచంగా రాజకీయాలు ఉన్నాయా? అసలు నిన్ను అడిగేది ఏంది? నిన్ను అయితే అంత వాసన అంత నీచంగా కనిపిస్తున్నాడా? అసలు
నువ్వు ఏ పార్టీలో సక్రమంగా పనిచేసావు? నువ్వు ఫస్ట్ టీడీపీలో పనిచేసావు, ఆడ విభేదం పెట్టుకున్నావు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నావు, కాంగ్రెస్ అన్ని గొడవలే. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చావు, అది గొడవలే. వైఎస్ఆర్సీపీకి రాముందు చెప్పుల పార్టీలో చేరావు, ఆ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరావు, ఆడా గొడవలే. నువ్వు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చావు, ఆడ కొన్ని ఎక్కువ రోజులు ఉండలేకపోయావు. జనసేన పార్టీకి వచ్చావు, జనసేన పార్టీలో రియాస్తో గొడవ పెట్టుకున్నావు. తర్వాత వాసన పక్కన చేరావు, వాసనతో మళ్ళీ గొడవ పెట్టుకొని మళ్ళీ బీసీవై పార్టీ ఒకటి ఖాళీగా ఉంది నీకు. ఆ బీసీవై పార్టీలోకి వెళ్తానికి వాసన గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు. అంతకు తప్పితే నువ్వు వాసన గురించి ఏది రుజువు చేయలో, వాసన స్థాయి పెద్ద స్థాయి, నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలని చెప్పి మేము చెప్తున్నాం. ఇంకోసారి వాసన గురించి నువ్వు కుక్కలాగా బోగోవనిస్తే మాత్రం నీకు మంచిదిగా అని చెప్పి నీకు ఎంతో పలుకుతూ ఈరోజు ఉదయం బాలనాగేంద్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, అదేవిధంగా ప్రణీత్ బాబు గారి మీద ఈరోజు మీడియా ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలన్నీ ఈరోజు మాట్లాడాడు. నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో తిరిగి అదే ప్రణీత్ బాబు తిరిగి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర ఉండి ఈ 3 రోజుల నుంచి వాసన్న మారినట్టుగా వాసన్న గురించి అంతా కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇతను జిల్లా ప్రెసిడెంట్ అడిగాడు, జిల్లా ప్రెసిడెంట్ అడిగి ఇంతవరకు ఇక్కడ అసలు కమిటీ లేలా ఏమేలా, దేని గురించి అసలు ఏమి చర్చ జరగలే, ఏమీ లేదు. ఆలోపే అసలుకి అసత్య ఆరోపణలన్నీ చేస్తా ఆ విధంగా ఎట్లా మాట్లాడారు చూసారు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంది, ఆయన పార్టీ పదవులకు డబ్బులు అడిగేది, ఆయన డబ్బులతో మమ్మల్ని అందరినీ దరిదాపు కార్పొరేటర్లు చేసిన ఆయన సొంత డబ్బులతోటి. ఇతను ఏం మాట్లాడితే ఇతను తెలియదు. ఈరోజు ఇతని క్యారెక్టర్ ఏంది, గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళని తిట్టి బయటకు వచ్చాడు. తర్వాత అదేవిధంగా తెలుగుదేశంలో ఎట్లయితే ఉన్నారో బలరాం గారితో పాటు అక్కడ ఆఫీస్ పగలగొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జనసేనలో స్టార్ట్ అయ్యాడు. ఎక్కడన్నా కానీ నిలకడ ఉందా ఇతనికి? ఇతను మాట్లాడే మాట ఈరోజు ఎవరన్నా నమ్మశక్యంగా ఉన్నాయా? బాలినేని శ్రీనివాసరెడ్డిగా ఆర్థికంగా ఇతనికి చాలా సహాయం చేశాడు, అది అందరికి కూడా తెలుసు. అది కాదన్నా కూడా ఎవరినే పరిస్థితులు లేరు. అటువంటిది పోయి ఈరోజు ఇక్కడ ఒకటి నిన్న ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, అప్పటి నుంచి ఇక్కడంతా కొంతమంది కలిసి దీన్ని ఒక కుయుక్తుల పని ఏదో ఒకటి దుష్ప్రచారం నిన్న జరిగిన దానికి యాంటీగా ఏదో దుష్ప్రచారం చేయాలని కొంతమంది శక్తులు అందరూ కలిసి కూడా అతని చేత మాట్లాడిచ్చారు. ఈ నిజం ఎప్పుడైనా కానీ నిలకడగా తెలిసిద్ది. ఇతను చేసే పనులు, ఇతను చెప్పే మాటలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు నిన్నగాక మన ప్రోగ్రాం జరిగింది, అక్కడ ఒంగోలు ప్రోగ్రాం జరిగిన రోజు ఇతనే స్టేజ్ మీద ఉండి అంతా కూడా చేసాడు, అంత కూడా ఉన్నాడు. నిన్న మంచిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు చెడవుతారా? అంటే నీకు పదవి ఇస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి దేవుడు, పదవి ఇవ్వకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి దొంగ. ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడతా కూడా ఎక్కడ కూడా నీకు నిలకడ ఎక్కడన్నా ఉందా? నిలకడ ఎప్పుడో బీసీ కాలంలో నువ్వు కౌన్సిలర్ అయ్యావు, తర్వాత అక్కడి నుంచి ఏదైనా పార్టీలో కానీ ఎక్కడన్నా ఏమైనా పదవి వచ్చిందా, ఏమైనా చేశారా? ఇవన్నీ ఏమి కూడా లేదు. మనకు నిలకడ ఉంటే ఎవరైతే మనం దగ్గర తీసి మనకు అన్నం పెడతారో వాళ్ళ చెయ్యి మనం కొరుకుతుంటే అందరు కూడా చూస్తూ ఉంటారు కదా. మనం ఒక మాట అనేటప్పుడు మన క్యారెక్టర్ ఏంది, మనం చెప్పేది జనాలు ఎంత రిసీవ్ చేసినా అది అందరూ కూడా పబ్లిక్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెడుగా చెప్తే ఎవరు వినరని వాళ్ళ అబ్బాయిని ముందుకు తీసుకొస్తారు. ప్రణీత్ దగ్గర ఒక టీం ఉంది, ప్రణీత్ అసలు ప్రణీత్ ఏంది, వాసన్నతో పోల్చుకుంటే ప్రణీత్ బాబు ఇంకా చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి జనసేనలో ఎప్పుడైతే చేరినప్పటి నుంచి ఏంటంటే వైసీపీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాస్ ఇక్కడ చేరిన కానించే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తిట్లు ఎక్కువ మాట్లాడటం, అందరూ కూడా ఎక్కువ మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి. దయచేసి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు బయటకు పోవాలనుకుంటే పోండి, అంతేగాని పోతా ఇట్లాంటి డబ్బులు అడిగారు ఇవన్నీ. బాలినేని శ్రీనివాసరెడ్డి డబ్బులు అడిగంటే ఎవరు నమ్మే పరిస్థితిలో ఉన్నాయా? ఎప్పుడైనా ఆయన జేబులో తీసుకొచ్చి ఖర్చు పెట్టే మనస్తత్వం ఆయనది, అంతేగాని ఆయన డబ్బులు అంటే నీకు పదవి ఇస్తే ఏమో ఫ్రీగా ఇచ్చినట్టు, పదవి ఇవ్వకపోతే ఏమో డబ్బులు తీసుకుని అడిగినట్ట. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని డబ్బులు అడిగేది ఏంది? దయచేసి ఇటువంటి మాటలు ఇంకెప్పుడు కూడా మాట్లాడబాకండి. మీకు ఏదైనా ఉద్దేశం బయట కూడా పోండి, కమ్మగా పోయే వాళ్ళు పోయి కాక ఇవన్నీ ఇట్లాంటి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. దయచేసి ఇంకోసారి కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకు ఎవరు కూడా ఊరుకోరు. దేనికైనా మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక అతను టౌన్లో జడా బాలనాగేంద్ర అనే అతను మా నాయకులు, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి గురించి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. అతనికి ఏమీ పని లేదండి. పార్టీ పదవి కావాలన్నారు, జిల్లా అధ్యక్షుడు కావాలన్నారు. ఎట్టేస్తారు జిల్లా అధ్యక్షుడు? నువ్వు 2 సంవత్సరాల క్రితం వెళ్ళి జనసేన పార్టీలో చేరావు. పాత వాళ్ళు అందరూ ఏమవుతారు? అదేమన్నా జిల్లా అధ్యక్షుడు వాసన చేతిలో ఏమైనా ఉందా? మొన్నే కమిటీలు వేసారు. కమిటీలు వేస్తే మన దాని గురించి అన్న మొత్తం వెరిఫికేషన్ చేసి అది చెప్పారు. నాకు జిల్లా అధ్యక్షుడు లేదు, నన్ను బాలినేని శ్రీనివాసరెడ్డి 5 లక్షలు అడిగారు. 5 లక్షలు నేను అడిగారా? ఎవరండి నిన్ను అడిగింది? ఇదేమంటే ఉత్తికమంటే ప్రణీత్ రెడ్డి గారిని తీసుకొని వస్తారు. ప్రణీత్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన ఒకటి దొరికాడు వీళ్ళందరికీ. వాసన అంటే నమ్మరు, వాళ్ళ కొడుకుని అంటే నమ్ముతారని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మానసికంగా ప్రతి ఒక్కటి ఇదే అలవాటు అయిపోయింది. డబ్బులు అడిగారు. నేను డబ్బులు అంటే తీసుకొని వచ్చి రుజువు చేయండి మీరు అంతేగాని మీకు ఏ పార్టీలో అంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత టీడీపీకి వచ్చారు. టీడీపీకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజారాజ్యంకి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి మళ్ళీ
వైసీపీకి వచ్చారు, వైసీపీ నుంచి మళ్ళీ చెప్పుకోతూ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి వచ్చారు, మళ్ళీ ఆ నుంచి జనసేనకు వచ్చారు. అన్ని పార్టీలు మారిన ఘనత నీది. నువ్వు పొదుగులో నోటికి వచ్చినట్టు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీడియా వాళ్ళు ఓరుకున్నారని చెప్పి పిలిచి మీడియా ముందు పెట్టి నువ్వు ఏదో పొదుగులు సోకు చేద్దాం ఉంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అట్లాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఏందో వాళ్ళ అబ్బాయి కుమారుడు గురించి అంతా మాకు తెలుసు. ఇప్పుడు ప్రణీత్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ టీంని పెట్టాము, ఆ టీం మేమే, ఎవరు కాదు, మేమే కార్పొరేట్లో. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కార్పొరేట్లో చేశారు, అంతేగాని మిమ్మల్ని పొదుగులు డబ్బులు అడిగారు. ఎవరిని అడిగారు డబ్బులు? నిద్రలేగిస్తే డబ్బులు అడిగారు. ఆయన అడగటం కాదు, నువ్వు ఆయన కాడ అని తీసుకున్నా అందరికీ తెలుసు. ఊరకు నోటికి వచ్చినట్టు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. నీకు అంటే అసలు నీకు విలువే లేదు, అసలు విలువే లేదు. జనాలు ఊరికి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతావంటే నాకు నోరు ఉంది కదా నేను మాట్లాడగలను, నీ కాడికి అందరూ బాగా మాట్లాడేవాళ్ళు అంటారు. ఈ మాట్లాడేటప్పుడు మా పద్ధతిగా మాట్లాడాలి, మన వినయం ఏదో మన సంస్కారం ఏదో మాట్లాడాలి, అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు ఏదో అంటే అది మాట్లాడుతూ ఉంటే ఎవరు అవాకులు చవాకులు పెట్టి ఎవరు ఊరుకోరు. బాలినేని ప్రణీత్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ బాలినేని ప్రణీత్ మాట్లాడితే ఊరుకునే పరిస్థితే లేదు. నిన్న ఈరోజు ఉదయం జడా బాలనాగేంద్ర యాదవ్ గారు మాట్లాడటం అనేది చాలా ఘోరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు ఆయనకు రకరకాలుగా ఉండొచ్చు, బట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీ మీడియా ముఖంగా చెప్పాలనుకుంటున్నాను. నేను దగ్గరగా నాకు తెలిసి నేను 17 సంవత్సరాల నుంచి అన్నతో తిరుగుతున్నా. అన్నం మెంటాలిటీ ఎలాంటిదంటే, ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే అన్న హాస్పిటల్లో ఉన్నామన్నా ఒకరు 3 లక్షలు ఖర్చు అవుతుంది అన్న, నాకు ఒకరో లేకపోతే కష్టం అన్న అంటే సీఎం నిధి నుంచి రాలేని పరిస్థితిలో కూడా సొంత డబ్బులు ఇచ్చి ఆయన వాళ్ళకు వైద్యం చేయించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అలాగనే ఎంతోమంది పేదలకి పెన్షన్కి ఎలిజిబిలిటీ కాకపోయినా కూడా వాళ్ళందరికీ 1వ తారీఖు వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకునే ఏర్పాట్లు చేసిన నాయకుడు మన వాసన్న. అంతేకాదు బీసీలందరూ కలిసి ఆరాం క్షేత్రాలు కట్టుకోవాలన్నా మాకు ఆరాం క్షేత్రాలు లేవు, ఒకరు మీరందరూ మాకు సహాయం చేయండి అన్న, ఎవరు కట్టుకోలేమంటే 45 లక్షల రూపాయలు ఇటీండి ఒకసారి ఇది నా ఫోన్ 45 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు డబ్బులు ఇచ్చి 45 లక్షల రూపాయలు బీసీ ఆరాం క్షేత్రాలకు సహాయం చేసిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. చూడండి ఇగో ఈరోజు ఎట్టుంటుంది చూడండి మీడియా 45 లక్షల రూపాయలు అండి ఆయన సొంత డబ్బులు ఇచ్చి బీసీలకు ఆరాం క్షేత్రాలు కట్టించిన మహానుభావుడు. ఈరోజు టౌన్లో ఎక్కడ చనిపోయిన బీసీ కులాలలో ఎక్కడ కులానికి ఒకటి ఇచ్చిన ఘనత అయింది. ఎక్కడ చనిపోయినా సరే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. అలాంటి మనిషి డబ్బుల గురించి ఆలోచిస్తాడండి. ఇది ఎవరన్నా నమ్మదగిందేనా? అంతేకాదు ఒక కార్యక్రమం పార్టీ కార్యక్రమం కానీ ఏదన్నా ఒకటి చేసినా కూడా ఆ కార్యక్రమం ఎంత అయింది అని డబ్బులు మొత్తం ఆయన ఇస్తాడు. అన్నా ఎందుకులన్నా మేము పెట్టుకుంటామన్నా కూడా మీరు పెట్టుకునేది ఏందని ఇస్తాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అసలు డబ్బులు కూడా లెక్క చేయడు. అసలు ఎవరికి ఏది కావాలన్నా కూడా అసలు జనాల్లో నానిటి కూడా అదే ఒరే ఈయనేంది ఇట్టిస్తాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఇదన్నాడు. ఏదైనా కూడా ఆయన ఎక్కడో అక్కడ ఆయన దగ్గర లేకపోయినా కూడా తీసుకొని ఇచ్చే మనస్తత్వం కలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు మాట్లాడటం అనేది మీకు చూశారు, ఈ 2 సంవత్సరాల పాటు మీరు చూశారు ఆయన చూసి కూడా అట్లా మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్మరు. అది 100% ఎవరు నమ్మరు. అది మీరు కావాలని మీ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన ఏదో మాట్లాడాలని మాట్లాడారు తప్ప వేరేది కాదు. అట్లానే ఆయన నాయకుడు ఆయన కోసం 20 మంది కార్పొరేటర్లు అండి, 20 మంది కార్పొరేటర్లు ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆయన కోసం ఆయన పార్టీలో చేరేదాకా ఆయనతో పాటు చేరిన మేమందరం చేరాం. వచ్చి 20 మంది కార్పొరేటర్లు వచ్చి ఆయనతో పాటు వాసన్నతో పాటు జనసేన పార్టీలో చేరారు. ఎందుకు? ఆయన మీద నమ్మకం, ఆయన లీడర్షిప్ మీద నమ్మకం. మాకు ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు సాలకపోయినా కూడా ఆయన డబ్బులు సప్లై ఇచ్చి మమ్మల్ని అందరినీ గెలిపించి మాకు అవకాశం కల్పించిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అంతేకాదండి జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆయన్ని ఒక మంచి మనిషిగా ఒక మంచి లీడర్గా చూసే నాయకుడు. జనసేన పార్టీకి ఆయన వచ్చాడు కాబట్టి జనసేన పార్టీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి
ఒక మంచి వైభవం వచ్చిందనే ఉద్దేశంతో ఒక కుట్ర కోణంలో జరుగుతున్నదని నేను అనుకుంటున్నా. ఇది కుట్ర కోణంలోనే జరుగుతుంది డెఫినెట్గా ఇది. కనుక అధినాయకులు దీన్ని గమనించి దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తిని అనవసరంగా మాట్లాడితే భగవంతుడు మనల్ని డెఫినెట్గా శిక్షిస్తాడు. అది నేను నమ్ముతున్నాను. అది జరిగిద్ది. అది భగవంతుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఈరోజు ఉదయం జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి జడా బాలనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీలో చేరిన సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీలో చేరిన ఎవరైనా ఒకటే, పార్టీలో ఎవరైనా అవమానించినా సరే పవన్ కళ్యాణ్ అవమానించినట్టే భావిస్తాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకున్నారంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటే చేర్చుకుంటాడు. కాబట్టి ఎలక్షన్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య కోఎడ్యుకేషన్ నడిచింది. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది నేనే ఫస్ట్ టైం వింటున్నా నేను. ఎందుకంటే 2014 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. 2014 పార్టీలో పనిచేస్తే నాకు 2021లో టౌన్ అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఎంత సమృద్ధిగా ఎంత బాగా పనిచేస్తేనో పార్టీలో పదవులు వస్తాయన్నమాట. అంతేగాని జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసి మా జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకులను అవమానించడం సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా జడా బాలనాథ్కి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీకు ఏదైనా పార్టీలోకి వెళ్ళమంటే వెళ్ళండి, అంతేగాని ఇక్కడ నాయకులను బ్లేమ్ చేసి వెళ్ళాలనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఎంతో మంచి ఆయన స్పేస్ ఇచ్చాడు జనసేన పార్టీలో. ఎందుకంటే మీకు మానవత్వం ఉంటే కనీసం మీకు బాగలేకపోతే మీ ఆరోగ్యం కూడా ఆయన ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయారు మీరు. ఆ రోజు ఒక పార్టీ పదవి రాలేదని ఇంత మంచి వ్యక్తిని ఇంత స్థాయి నాయకుడిని మీరు విమర్శిస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? అది ఆలోచించుకోవాలి మీరు. ఇది మీరు మాట్లాడిన విషయం కాదని మాకు అర్థమవుతుంది. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు కలవటం కూడా చర్చనీయాంశమైంది. కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో నీ వెనకున్న వాళ్ళకు కూడా ఇదే సమాధానం చెప్తాను, ఛాలెంజ్ చెప్తున్నా. మీరు ఏం చేసినా సరే మమ్మల్ని ఏమీ పీకలేరు, గుర్తుపెట్టుకోండి. మీరేం చేసినా మమ్మల్ని ఏం పీకలేరు. మీ వెనకెత్తు అతను మాట్లాడి వెనకెత్తులు కూడా చెప్తున్నాం. రాబో రోజులు అన్నీ ఒకే రాగుండు, రాబో రోజులు మారుతాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా పనిచేస్తే బాగుంటుంది, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని. ఎందుకంటే 3 జిల్లాలు కాదు 6 జిల్లాల మీద అందరు నాయకుల మీద కూడా నిందేయటం అనేది ఇది చాలా తీవ్రమైన పరిణామాలుగా మేము తీసుకుంటాం. ఎందుకంటే నిబద్ధత గల పార్టీ జనసేన పార్టీ. ఎంతోమంది గత 12 సంవత్సరాల నుంచి నిబద్ధత పనిచేసిన వాళ్ళ మీద ఈ మాట అంటే కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి సరైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే దీనికి చర్య తీవ్రంగా ఉంటుందని తెలియపరుస్తూ మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.